నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్ బలం ఎంత? అసలు జగన్ సర్కారు వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది? అయితే అమిత్ షా గారు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో జగన్ బలం ఎంత అనేది తెలిసింది. సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఏంటంటే అమిత్ షా గారు ఒక కొత్త రిపోర్ట్ అయితే మన ముందు పెట్టారు, జగన్ సర్కార్ బలం ఎంత అనేది. సో అసలు జగన్ సర్కార్కి అసలు బలం లేదంటారా, ఉందంటారా? వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఏంటి సార్? అంటే వాళ్ళ వేగుల ద్వారా సమాచారాన్ని సేకరించుకొని వివిధ రకాలుగా ఇప్పటి వరకు 3 సార్లుగా దాని గురించి చర్చించి బలాలు బలహీనతలు ఏంటి, ఇప్పుడున్న ప్రభుత్వం మరి 151 స్థానాలు వచ్చిన ప్రభుత్వం ఒకవేళ ఓడిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా 40-50 స్థానాలు తగ్గుతాయేమో, 100 స్థానాల దాకా వాళ్ళే వచ్చి తిరిగి వాళ్ళు అధికారంలో ఉంటారు అని చెప్పని కేంద్ర పెద్దలు నిన్నటిదాకా భావించారు. కానీ ఇప్పుడు వాళ్ళకున్న సమాచారం చూసుకుంటా ఉంటే ఇప్పుడు అమిత్ షా గారు నిన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసిన సందర్భంగా కూడా ఈ చర్చ బయటకు వచ్చిందని చెప్పి మనకున్న సమాచారం. దాంట్లో ఏందంటే నిస్సందేహంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మంచి విజయం సాధిస్తుంది. ఇప్పుడు వాళ్ళు కనీసం 15-20 స్థానాల్లోపే వాళ్ళకి పరిమితం అయిపోతారనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం. దాన్ని చంద్రబాబు నాయుడు గారితో చర్చించారని, మరి ఎలా ముందుకు వెళ్ళాలి, పొత్తులు రేపు పొద్దున పొత్తుల్లో వస్తే మరి ప్రజలు మన పొత్తును మళ్ళీ నమ్ముతారా, ఇప్పటి వరకు మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి, మాకెన్ని ఇస్తారు, మీకేం కావాలి, ఇలాంటి చర్చ వచ్చింది. అందుట్లో ఆ వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పొత్తుకి మేము ఇద్దరం వెళ్తున్నాం, 2 విధాలుగా వారికి చెప్పండొచ్చు. ఒకటి, మేము అధికారంలోకి వచ్చినా మీరే కాబట్టి, కేంద్రంలో మీరే అధికారంలో ఉండాలి కాబట్టి మీ సహాయ సహకారాలు అందించాలి కాబట్టి, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న అరాచకం మీ దృష్టిలో తీసుకొచ్చాం కాబట్టి ఇప్పటికైనా సరే ఆ అరాచకానికి అడ్డుకట్ట వేసే విధంగా కేంద్ర సహాయ సహకారాలు వాళ్ళు అందకుండా కనుక మీరు చేస్తే నిస్సందేహంగా దాన్ని ముందుకెళ్తాం మనం. మీరు బయట నుంచి వాళ్ళకి సహాయం చేయకుండా ఉంటే చాలు, మేము ఎటు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వస్తాం కాబట్టి ఆ విధంగా చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచన చెప్పడం కూడా జరిగింది. ఎందుకు ప్రభుత్వం ఓడిపోతుంది, ఏ కారణాలతో ఓడిపోతుంది అని చెప్పని సవివరంగా, రెండోది ఆయన ఇచ్చిన గతంలో ఇచ్చిన హామీలు, అధికారంలో వచ్చిన తర్వాత చేసిన విధ్వంసాలు, జరుగుతున్నటువంటి దాడులు, ప్రతిపక్ష నేతల మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, ఏమేం చేస్తున్నారు, అలాగే ఏ వ్యవస్థలని నిర్వీర్యం చేసుకుంటూ ఇప్పటి వరకు ఆయన అధికారం కొనసాగిస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలను ఏ విధంగా అణిచివేస్తూ ఉన్నారు, మరి మద్యంలో ఎంత అన్యాయం చేశారు, ఎంత దోచుకున్నారు, అలాగే ఇసుక దోపిడీ ఎట్లా ఉంది, వనరులను ఈ విధంగా దోచుకుంటూ ఉన్నారు, మరి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఒక వర్గాలే కాకుండా ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, వచ్చిన పరిశ్రమలని పారదోలిన విధానం కావచ్చు, ఇందువల్ల 151 స్థానాలు వచ్చిన వాళ్ళు ఈరోజు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మాట ఇచ్చేసి దాన్ని ఈరోజు ఇంకో 10-15 సంవత్సరాల వరకు అప్పులు తీసుకొచ్చేసి మద్యాన్ని కొనసాగించే విధానాన్ని ఆయన కొనసాగిస్తున్న విధానం, రైతుల మీద అతను చూపుతున్నటువంటి వివక్ష, మరి నీటి సంఘాలకు సంబంధించి, నీటి జలాశయాలకు సంబంధించి పురోగతి లేకపోవటం, ప్రజల్లో ఈ వ్యతిరేకతకు కారణం. ముఖ్యంగా రహదారులు చూసుకుంటా ఉంటే అధ్వానంగా ఉన్నాయి, దాన్ని అతను బాగు చేయకపోవటం, రహదారి నిర్మాణాలు పూర్వపోవటం, ఇవన్నీ కూడా అతని మీద వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా యువత, మహిళలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులు, వీళ్ళు 3 వర్గాలు, వాళ్ళతో పాటు ఈరోజు ఉద్యోగస్తులు కూడా చేరారు వాళ్ళతోటి. ఆ రోజు ప్రత్యేక హోదాని తీసుకొస్తాను, నేను పోరాడతానంటే నమ్మారు. మీ దగ్గర నుంచి నేను బయటకు వచ్చిన కారణం కూడా ప్రత్యేక హోదాని, కానీ అతని మాటలే నమ్మారు. యువత ముందు నమ్మి అతని వెంట ప్రయాణం చేశారు. కానీ అది వాళ్ళ ఆశలు నిరాశలేని చెప్పిన వాళ్ళు గుర్తించారు కాబట్టి యువత అంతా ఈరోజు వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే మహిళల మద్యపాన నిషేధం చేయలేదని, వాళ్ళకి ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చలేదని వాళ్ళు కోపంగా ఉన్నారు. రైతులను చూసుకుంటా ఉంటే చాలా అన్యాయం చేస్తున్నాడు, ఇవన్నీ క్రోడీకరించి చెప్పటం. అలాగే అమిత్ షా గారి దగ్గర కూడా అదే సమాచారం కూడా ఉండటం వల్ల ఇద్దరు కూడా ఇది నిజమే, మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనే దాని మీద, కాదు మనం కలిసి వెళ్దామని చెప్పి అమిత్ షా గారు అన్నారని. కానీ మనం కలిసి వెళ్తే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, విడివిడిగా వెళ్తే ఇన్ని లాభాలు ఉంటాయి, కాదు కూడదంటే కలిసి వెళ్ళడానికి నేను సిద్ధమే, కానీ ప్రజలను మనం నమ్మించాలి అంటే
ప్రజల నమ్మకాన్ని మనం పొందాలి అంటే మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పని కొన్ని సూచనలు చంద్రబాబు నాయుడు గారు చేశారనే విషయం మనకి తెలిసింది. అప్పుడు వాళ్ళు సరే దీని గురించి మనం మాట్లాడదాం అనుకున్న తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలుస్తున్నారు వాళ్ళు. వాళ్ళతో కూడా చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వాళ్ళు వస్తారు. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ మనకి జగన్ సర్కార్కి ఓన్లీ అంటే ఇంతకుముందు చూసినప్పుడు 151 సీట్లు అంటే ఇంతవరకు రికార్డు స్థాయిలో సాధించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనమాట. కానీ ఈసారి 30 నుంచి 40 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోతారా అని చెప్పేసి అమిత్ షా గారి రిపోర్ట్లో వచ్చింది. సో ఈసారి మాత్రం అసలు కనీసం 70 సీట్లు కూడా రాని పరిస్థితి ఉంది అని చెప్పేసి అమిత్ షా గారి దగ్గర రిపోర్ట్ ఉందంట. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అభివృద్ధి లేదు, ఇట్లా ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఇట్లా అయిందని. ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది ఏమన్నా ఉపయోగపడుతుందా మరి జగన్ ప్రభుత్వానికి? 2,30,000 ఉద్యోగాలు ఉంటే ఈరోజు ఆయన ఎన్ని ప్రకటించాడు? 6,000 కదా. అవును సార్. మరి అది ఉపశమనం ఎలా అవుతుంది? ప్రజలకు తెలియదా? రేపు ఎన్నికల తేదీ విడుదలైన తర్వాత ప్రకటించిన తర్వాత ఇవన్నీ చేయడానికి అవకాశం ఉండదు కదా. ఇది ఏదో ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం అతను కావాలని చేశాడని వాళ్ళకి అందరికి అర్థమైపోయింది. నిజంగా ఆయన చేయాలి అనుకుంటే జనవరిలోనే దాన్ని ప్రకటించేసి చర్య తీసుకుంటామంటే ఎన్నికల నాటికి కొంతమందినన్నా తీసుకోవడం కూడా జరిగేది. ఇవన్నీ తాత్కాలికంగా లబ్ధి పొందడం కోసం చేశాడని భావిస్తారు, అంతే తప్ప దానివల్ల ఉపయోగం ఉంటుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోరు. ఇక మీరు అన్నట్టు అమిత్ షా గారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 30-40 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదని వాళ్ళు స్పష్టంగానే వాళ్ళకు ఉన్నది సమాచారం. కాబట్టి అందుకనే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో కలిసి ముందుకెళ్లాలని చెప్పని భావిస్తున్నారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే కొంత ఉపశమనం అంటే నిరుద్యోగులను తన ఓటు బ్యాంక్గా మార్చుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త అన్నీ చేస్తున్నారని చెప్పేసి, సో తన వైపు మళ్ళీ ఓటు బ్యాంక్ అనేది వస్తుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇందులో వాస్తవం లేదంటారు అసలు? అంటే ఎన్నిసార్లు నమ్ముతారమ్మా? నానా పులిస్ సామెతలాగా అన్నిసార్లు నమ్మరు కదా. నమ్మారు, మోసపోయారు. వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు వాళ్ళు చూసుకున్నారు. వాలంటీర్ ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే చేపల కొట్టు దగ్గర ఉద్యోగాలు వచ్చినాయి, లేదంటే మాంసం కొట్టు దగ్గర ఉద్యోగాలు వచ్చి, మద్యం షాప్ దగ్గర ఉద్యోగాలు వచ్చినాయి. అంతకు మించి వాళ్ళ గౌరవంగా బ్రతికే స్థాయిలో అయితే రాలేదు కదా. సచివాలయ ఉద్యోగులని నియమించారు, అంత తప్ప మిగిలిన పరిశ్రమలు తీసుకొచ్చేసి ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు? అవేమీ లేవు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు ప్రజలు. వాళ్ళకు కూడా అర్థమైపోతా ఉంది కదా. మాయమాటలు చెబితే నమ్మాల్సిన పరిస్థితి వాళ్ళకి లేదు కదా. 2,30,000 ఉద్యోగాలు ఎలా ఇప్పుడు 6,000 ఉద్యోగాలకు ఈయన ప్రకటిస్తే ఏ స్థాయిలో ప్రకటించినట్టు? అంటే ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇచ్చారు. సో ఎన్నికల ముందు కూడా అది కూడా ఇచ్చిందే కాకుండా ఎన్నికల ముందు అది అమలు కాదని వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఎన్నికల తేదీకి ఉండి ఈ డిఎస్సి పరీక్ష తేదీ కూడా దగ్గర ఉన్నాయి. సో ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు 100 మంది ఉన్న చాట 4గురికి ఇస్తే అసంతృప్తి వస్తుంది కదా. మిగిలిన 96 మంది ఓట్లు వేస్తారా? లబ్ధి పొందిన 4 వేశారని చాలనుకుంటే 2,30,000 మందిలో 6,000 మందికి ఇస్తే మిగిలిన 2,24,000 మంది వ్యతిరేకిస్తారు కదా. అట్లనే ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ కూడా 60 నుంచి అంటే 60 నుంచి 62కి పెంచారని కూడా అంటే చూసాం మనం. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆయన ఈయటానికి డబ్బులు లేవు. వాళ్ళు పదవి విరమణ చేశారనుకోండి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఉద్యోగస్తుల డబ్బులు వాడుకున్నారు, అన్నీ వాడుకున్నారు కదా. ఇప్పుడు ఇవ్వడానికి లేవు కాబట్టి వచ్చే ప్రభుత్వమే బలాయించింది నాకు ఎందుకు అని చెప్పని ప్రకటించారు, అంత తప్పు వేరే వాళ్ళ మీద ప్రేమతోటి కాదు. ఏది కూడా ప్రజల కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు, అంత స్వలాభం కోసమే అంటారు. నిస్సందేహం.